హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ సంబంధించి మనకైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికి ఒక పెద్ద శుభవార్త అయితే వచ్చిందనమాట. రిజల్ట్స్ డేట్ అయితే మనకైతే ప్రభుత్వం అయితే రిలీజ్ చేయింది. మనకి ఇక్కడ అలానే ఇక్కడ చూసుకోవచ్చు, అఫీషియల్ టీఎస్బిఐ నుంచే మనకి రిజల్ట్ డేట్ వచ్చింది. అలానే అఫీషియల్గా పాస్ పర్సంటేజ్ కూడా మనకైతే రావడం అయితే జరిగిందనమాట. స్టూడెంట్స్ అందరికీ వచ్చేసి ఏ క్వశ్చన్స్ రాంగ్ వస్తున్నాయో ప్రతి ఒక్క సబ్జెక్ట్ లీస్ట్ అనేవి నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను. ఇంకా చూడకపోతే త్వరగా వెళ్ళైతే టెలిగ్రామ్ గ్రూప్లో చూడండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉందన్నమాట. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్తారు. అక్కడ జాయిన్ అయ్యి మీకు ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ యాడ్ అవుతుందో చెక్ చేసుకొని ఆ క్వశ్చన్స్ కూడా మీరు అటెంప్ట్ చేశారా లేవా అని చెప్పేసి అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఓకే, నేను ఇంకా లేట్ చేయను. మరి కాస్త లేట్ చేయకుండా మనం ఇక్కడ రిజల్ట్స్ ఎప్పుడు వస్తున్నాయి అన్న దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం అనమాట. ఇక్కడ చూసుకోండి, తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు అయితే ముగిశాయి. ఇప్పటికే కొన్ని పేపర్లు అయితే వాల్యుయేషన్ అయితే ప్రారంభమైంది. అన్ని పేపర్లు మూల్యాంకనం చేసి ఇక్కడ చూసుకోండి ఏప్రిల్ 4వ వారంలో ఫలితాలు అయితే విడుదల చేయాలని చెప్పి అధికారులు అయితే భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఆల్రెడీ మనకి పేపర్లు అనేవి చాలా వరకు అయితే అయిపోయాయి అనమాట. ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ పేపర్ వచ్చేసి మనకి ఫిజిక్స్ చేస్తున్నారు అనమాట. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఫిజిక్స్ తర్వాత ఇంకా కెమిస్ట్రీ చేసేస్తే మాత్రం అయిపోయినట్టే. మీకు ఈ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. కాకపోతే ఇక్కడ వాల్యుయేషన్లో మీరు చూసుకోవచ్చు, ఈసారి మరీ అంత స్ట్రిక్ట్గా అయితే ఏం చేయట్లేదు అని చెప్పేసి కొన్ని అప్డేట్లు అయితే వచ్చాయన్నమాట. స్టూడెంట్స్ని కూడా మనకి ఇక్కడ దృష్టిలో పెట్టుకొని ఎవరికి కూడా అన్యాయం జరగొద్దు అని చెప్పేసి దృష్టిలో పెట్టుకొని మనకైతే పేపర్ కరెక్షన్ అయితే చేస్తున్నామని చెప్పారనమాట. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీరు మంచిగా రాసి ఉంటే మాత్రం మీకు మంచి మార్క్సే వస్తాయి. ఒకవేళ పాస్ దగ్గరికి రాసి కొంచెం పాస్ అవుతారా లేదా అని డౌట్ ఉన్న వాళ్ళు కూడా ఏం కాదండి, మీకు కూడా మార్క్స్ అనేవి అయితే యాడ్ చేస్తారు. అయితే మనకు రిజల్ట్ డేట్ వచ్చేసి 29వ తారీఖు మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎప్పుడైనా మనకి ఎంసెట్ తర్వాత వచ్చాయన్నమాట రిజల్ట్. మీరు చూసుకోవచ్చు, ఎప్పుడైనా ఎంసెట్ రాసిన ఒక వారానికి, ఎంసెట్ రాసిన ఒక 3-4 రోజులకి మనకి రిజల్ట్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఈసారి ఏమంటున్నారంటే ఎంసెట్కి 2-3 రోజుల ముందే మనకైతే రిజల్ట్స్ అయితే వస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి కామెంట్ చేసి, దాదాపుగా ఇక్కడ ఈసారి అయితే 10 లక్షల మంది రైతులు రాశారు, ఇక్కడ స్టూడెంట్స్ రాశారని చెప్పి చెప్తున్నారు. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే అప్డేట్ ఇస్తాను.